దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మొదలెట్టుకుందామండి. ఇంతవరకు దేవుడి కృపలో బట్టి పాటల్లోనూ ప్రార్థనలో ఆరాధన అంతా దేవుడు క్రమంగా జరిపించినందుకు మీరందరూ వచ్చి ఈ యొక్క కూడిని సంపూర్ణంగా ఉంచినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ మహోన్నతుడేసయ్య, నీ కొందనాల స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డలందరూ నా తండ్రి ఇంతవరకు నీతో గడిపి ఉన్నారు ప్రభా, నీతో మాట్లాడి ఉన్నారు దేవా. ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నా తండ్రి. నాయన తండ్రి, మాట్లాడేది నిలబడింది నేను కాదు ప్రభా, నాలో మీరుండి ఈ బిడ్డలతో మాట్లాడమని, వీళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని, పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంచమని, కొద్ది స్థుతుల సందులో ముద్రించమని, నా నోటిని బోరుగా వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధనామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. చూడండి, మనం ఈరోజు గోధుమ గింజ గురించి చెప్పుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, గోధుమ గింజ అంటే భూమిలో పడి చావకుండా అది చచ్చినప్పుడు చూడండి, ఈ యొక్క వ్యవసాయదారుకుడు ఆ యొక్క గోధుమ గింజలన్నీ సంచిలో వేసుకుని వెళుతున్నాడంటండి. వెళ్ళేటప్పుడు ఆ గోధుమ గింజలన్నీ ఆ సంచిలో మాట్లాడుకుంటున్నాయంట. ఏమని? మనల్ని తీసుకుని వెళుతున్నాడు, ఈ తీసుకుని వెళ్ళి ఆ యొక్క మట్టిలో జల్లేస్తాడు, పైన మట్టేసి కప్పెట్టేస్తాడు, మనల్ని ఇక సమాధి చేసేస్తున్నాడు అక్కడ. అందులో మనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి దాంట్లో చనిపోవాలి. మనము అలా చనిపోయే కన్నా మనం ఇక్కడ బయటికి వెళ్ళి ఎలాగోలాగా తప్పించుకోవాలి కదా అని ఇవి మాట్లాడుకుంటున్నాయంట. మాట్లాడుకుంటూ కొంచెం హుషారుగా ఉన్న గింజలు ఏం చేసినాయి అంట, అటు ఇటు వాటిని తోసుకుంటూ గెంటుకుంటూ కొన్ని బయటకు వచ్చి పడిపోయినాయి అంట. బయటకు వచ్చి పడిపోయేటప్పుడు ఆ యొక్క చేనుకి తీసుకెళ్ళేటప్పుడు దారిలో ఆ యొక్క రోడ్డు మీద పడిపోయినాయి ఈ గింజలన్నీ. ఇంకా ఈ తీసుకెళ్లిన గింజలన్నింటినీ ఆ యొక్క పొలంలో జల్లేసాడు ఈ యొక్క వ్యవసాయదారుకుడు. జల్లేసినప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న గింజలన్నీ, చూసావా నేను చెప్తే మీరు వినలేదు, మీరు బయటకు రండి అంటే మీరు వినలేదు, మిమ్మల్ని తీసుకెళ్ళి అనవసరంగా ఆ భూమిలో వేసి పైన కప్పెట్టేసాడు అనేసి ఈ గింజలు చెప్పుచున్నాయంట. చెప్పేటప్పుడు ఆ యొక్క అవి మౌనంగా ఉండి ఆ యొక్క సమాధి అయిపోయిన అంటే ఈ వ్యవసాయదారుడు ఏం చేశాడంటే అది ఫలించాలి అంటే దాన్ని నలగగొట్టాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన కోసం నలగగొట్టబడి ఆయన మనిషి రూపముగా, ఆయనకి ఏం తక్కువండి, ఆయన మనిషి రూపముగా భూమి మీదకి వచ్చి మనతో పాటు ఉండి మనలో ఉండి మనకి ఎలా ఉండాలో నేర్పించి ఆయన మన కోసం ఆ సిలువలో దెబ్బలు తిన్నాడు, మరణించి వరకు వెళ్ళి మరణమే పొందాడు. మన కళ్ళ ముందు చూచుచుండగా మరణమైపోయి ఉన్నాడండి. చూసారా, అక్కడ ఆ యొక్క సిలువలో ఆ సిలువ వేసేటప్పుడు ఎంతగా నలగబడిపోయాడండి, ఎంతగా కొట్టబడ్డాడు, ఆయన శరీరం ఎలా దున్నబడింది, ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, కానీ ఆయన తిరిగి లేచాడండి. దేవుని స్తోత్రం. అదే రీతిగా అండి ఈ యొక్క భూమిలో పడ్డ ఈ గింజ నలిగిపోయి ఉబ్బిపోయి నీళ్ళకే సతమతమైపోయి ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు దాని యొక్క శరీరం అంతా పొట్ట పగిలిపోయి ఎంతగా బాధపడిపోయినప్పుడు ఆ యొక్క దానిలోంచి పొట్ట పగిలిన తర్వాత ఒక విత్తనం, ఒక మొక్క అనేది బయటికి వచ్చిందండి. అంటే అది ఊపిరి పీల్చుకోవడానికి, అది మంచిగా ఉండటానికి ఆ మొక్కగా బయటికి ఎప్పుడైతే వచ్చిందో అట్టి రీతిగా దేవుని కృపను బట్టి నీవు నేను బ్రతికి ఉన్న చచ్చిన వారముగా, అంటే ఇక్కడ చస్తేనే మనం దేవుళ్ళలో బ్రతుకుతామండి. అంటే లోకములో మనం చనిపోవాలి. లోకములో అంటే నేత్రాస, జీవకుడమ్మము, ఇక్కడ శరీరాస అన్నీ కూడా ఈ యొక్క దేవుళ్ళలో మనం రావాలి, దేవుళ్ళలో మనం ఉండాలి అని అంటే లోకంలో మనము చచ్చిపోవాలి. ఇలాంటి ఆశలన్నీ మనము సమాధి చేయాలి. చేసి దేవుళ్ళలో మనము ఎదగటానికి అవకాశం ఉందండి. అదే రీతిగా దేవుడు మనకు నేర్పించింది అదే. ఈ యొక్క గోధుమ గింజలు చూడండి, రోడ్డు మీద పడిన గింజలు, అబ్బా నేను బ్రతికిపోయాను, నేను స్వేచ్ఛగా అన్నీ వెళుతూ అటు ఇటు వెళ్తూ అన్ని ఆనందాలు నేను చూస్తున్నాను బయట, ఆ నీళ్ళల్లో నేను ఉబ్బిపోయేదాన్ని, ఈ పాటికి చచ్చిపోయేదాన్ని, సమాధి అయిపోయేదాన్ని, ఎవరికి కనపడకపోయేదాన్ని అని అనుకునే సమయానికి ఈ యొక్క గింజలంటండి ఆ రోడ్డు మీద జనం తొక్కుడికి యొక్క బస్సులు, లారీలు ఇవన్నీ తొక్కుతూ ఉండగా అవి కడకి నాశనం అయిపోయి అక్కడతోనే అది ఇంకా ఫలింపు లేని జీవితం కదా సమాధి అయిపోయింది. ఎక్కడ?
ఈ యొక్క రోడ్డు మీద ఉన్నది మరలా కనిపించకుండా పోయింది. కానీ ఈ యొక్క భూమిలో సమాధి చేశాడు కదా ఎవరు, ఈ యొక్క వ్యవసాయదారుకుడు తీసుకొచ్చి ఈ యొక్క మట్టిలో ఇక్కడ సేనులో జల్లాడు కదా, ఆ జల్లిన విత్తనాలన్నీ 3వ రోజుకి అవి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పొట్ట పగిలి దానిలోంచి ఒక మొక్క వచ్చేసరికి అది హమ్మయ్య అనుకుని లోకాన్ని చూస్తుందంటండి. అప్పుడు లోకాన్ని చూసేటప్పుడు అది చూడండి ఎంతో ఈ తోట యజమాని చేతిలో ఉన్నది గనక దానికి ఏ సమయానికి నీరు కావాలో, ఏ సమయానికి దానికి వెరువు వేయాలో, ఏ సమయానికి దాన్ని ఏ రకంగా చెయ్యాలో ఆ రకంగా చేసి దాన్ని ఒక విధముగా పెంచేసరికి అది ఒక్క గింజ 1000 గింజల కింద ఫలించి చక్కగా అనేక మందికి ఆహారముగా మారి అందరినీ సంతోషపరిచిందండి. ఈరోజు నీవు నేను కూడా దేవుళ్ళో ఉన్నప్పుడు మనం ఒంటిగా ఉన్నామంటే ఏది కాదు, సంగమగా ఉండాలి, సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఉపవాసాల్లో ఉండాలి. మనం దేవునితో సాగుతూ ఇలాగ నలగగొట్టబడి అలాగ ఉన్నప్పుడు 10 మందికి ఆహారంలాగా 10 మందితోనూ మనము కలిసిపోతాం, 10 మందితో మనం సంతోషిస్తాం, 10 మందిని మనం తృప్తిపరిచేవారుగా మనం మారాలండి. అదే రీతిగా ఈ గోధుమ గింజ మనకు ఒక గుణపాఠము చెప్పుచుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేనందున రాతి నేల మీద పడెను, అక్కడ మన్ను లోతుగా లేనందున అది వెంటనే మొలిచెను గాని అది సూర్యుడు ఉదయించినప్పుడు అది మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల తుప్పలలో పడెను, ముండ్ల తుప్పలు ఎదిగి వాటిని ముంచివేసాను. కొన్ని మంచి నేలను పడిన అది 100 60 30 ఫలించెను. చెవు గలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, 4 విధాలుగా. కొన్ని అంటండి త్రోవ ప్రక్కన పడిని పక్షులు తినేసి, రాతి నేల మీద పడిని ఆ యొక్క ఎండిపోయినాయి వేరు లేనని, ముండ్ల తుప్పల్లో పడి అడిసివేసినాయి. ఇక్కడ చూడండి మంచి నేలన పడింది, ఫలించింది. ఇక్కడ 4 విధాలుగా చూపిస్తున్నాడు. చూడండి, మనకి ఒక ఇల్లు నిలబడాలంటే 4 గోడలు 4 స్తంభాలు ఎలాగ కావాలో ఇక్కడ 4 అనేది ఇక్కడ చూపిస్తున్నాడండి. 4 చూపిస్తున్నాడు. 4 రకాల్లోనూ ఈ యొక్క గోధుమ గింజ ముందు మనకు పాఠం నేర్పింది కదండి. అది ఏమనంటే అందులో చస్తేనే మనం బ్రతుకుతాం, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనము ఆ యొక్క గృహంలో జీవిస్తాము. ఇవి కూడా 4 రకాలుగా వేసింది అయితే మంచిగా ఏ స్వార్థం లేకుండానే విసిరాడు కదండి ఈ యొక్క వ్యవసాయదారుకుడు. ఆ వేసినప్పుడు అవి వెళ్ళి త్రోవ ప్రక్కన పడి పక్షులు పాలైనవి, ఆ యొక్క రాతి నేలన పడి వేరు లేనందున, అంటే మన హృదయంలో పడింది కానీ అది మనం దాన్ని ఆలోచన లేకోకుండా రాతి గుండె అయిపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టాం కనుక వేరు లేనందున అది చనిపోయింది. ఇంకొకటి ముళ్ళ తుప్పల్లో అంటే మనకి భర్త చర్చికి వెళ్ళొద్దు, అది అలా ప్రార్థనలకు వెళ్ళొద్దు, అది అలాగా ఇలాగ అనేసి మన బంధువులు చూస్తారేమో, ఇరుగు పొరుగు వారు చూస్తారేమో, బైబిల్ పెట్టుకుని సన్నిధికి వెళ్తాం అనేసేసి పిల్లల కోసం, ఇంట్లో యజమాని కోసం, వీళ్ళందరి కోసం భయపడిపోయి మనం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం కదండి. అది ముండ్ల తుప్పలు లాంటివి మనల్ని అణిచివేస్తున్నాయి అన్నమాట. అందులో ఉన్న ఆత్మని వెదగనివ్వకుండా, ఆ మొక్కని పైకి రానివ్వకుండా, మంచి నేలన పడిన విత్తనం ఏం చేసిందండి, ఇక్కడ ఆ యొక్క విత్తనం మంచిగా ఫలించి 100 60 30 ఫలించి 10 మందికి ఆహారముగా మారింది. చూసారా, ఇదే ఇంకొక చిన్న ఉపమానంగా చెప్పుకుందాం. ఆవగింజ చూడండి, అన్ని గింజల కన్నా అతి చిన్నదైన విత్తనం. అది చూడండి కంటిలో నలుసులాగా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నదే చూడండి కూర మొక్కల అన్నిట్లికన్నా అతి పెద్ద చెట్టు అయ్యి 10 పక్షులకి అది ఆ యొక్క ఆశ్రయం అవుతుంది. దాని కొమ్మల నీడన అనేక పక్షులు దాగి ఉండటానికి, నివాసం చేయడానికి అది ఆశ్రయం అవుతుంది. చూసారా, దేవుని చేతిలో పడింది, మంచి నేలన పడింది విత్తనము, దేవుని చేతిలో పడిన నీవు ఒకటే అవుతామండి. మనం దేవుని చేతిలో ఉంటే మంచిగా ఫలిస్తాం. మనం విసిరిన గింజ మంచి నేల మీద పడితే మంచిగా ఫలించి 10 మందికి ఆహారం అవుతుంది. మనం దేవుళ్ళో ఎదుగుతూ 10 మందితో కలిసి 10 మందితో
ఇలాగ మనం సావాసంలోను కూడుకులోను ఇలాగ ఉంటూ ఉన్నామంటే మనకి ఆశీర్వాదం, ఈ మన ఆశీర్వాదం 10 మందికి పంచినట్టు 10 మందిని కూడా మనకు కలుపుగోలుగా మనం ఉండాలి కనుక ఈ ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. అందుకే ఈ మొక్కని చూడండి మనిషితో పోల్చాడు దేవుడు. ఈ గింజను కూడా మనిషితో, విత్తనాన్ని కూడా మనిషితో పోల్చాడు. ఆ విత్తనం ఎలా ఫలించింది? బహుగా ఫలించింది. ఈ యొక్క మొక్క అనేక పక్షులకి, ఆవగింజ చిన్నదే కానీ ఆ మొక్క ఎదిగిన తర్వాత అనేక పక్షులకి నివాసమైంది. అందుకే దేవుడు చెప్పినట్లుగా మనం దేవుని సన్నిధిలో సాగుతూ దేవుడితో సాగుతూ ఉన్నామంటే ఇట్టి విధముగా నీలో నాలో ఫలించే హృదయాలని, ఫలించే అలాంటి ఫలాలను మనం నీవు నేను చూస్తామండి. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నా వందనాలండి.